మేడిగడ్డ బరాజులో 2 పిల్లర్లు కుంగినాయి. 7th బ్లాక్లో 2 పిల్లర్లు కుంగినాయి. ఇది అక్టోబర్ 2023లో. ఆ సంస్థ ఏం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు పిలిస్తే ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల మీద రూపాయి భారం పడకుండా మేము పునర్నిర్మాణం చేస్తాం 7th బ్లాక్ అని వాళ్ళు ముందుకు వచ్చారు. ఈయన కోపం అది. మేడిగడ్డ కొట్టుకపోవాలని నేను చూస్తుంటే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పి నేను రోజు మొత్తుకుంటే నాకు లాభం అవుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసి బతుకుదాం అనుకుంటే వీళ్ళు వాళ్ళ సొంత పైసలు పెట్టి రూపాయి అవసరం లేకుండా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా ఎల్ఎన్టీ సంస్థ మొత్తం కడతానని వస్తే ఇక నేను ఇన్రోల్ చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని తేలిపోతుంది కదా అనేది ముఖ్యమంత్రి గారి దుగ్ధ. అక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ. అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు, ఆ తర్వాత ఎల్ఎన్టీ మీద మరి ఆ మేడిగడ్డ బరాజ్ మీద అన్నారం బరాజ్ మీద వరుసగా మేడిగడ్డ నుంచి మెట్రో దాకా వెంటాడుతూనే ఉన్నాడు, వాళ్ళని వేధిస్తూనే ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. జైలు వేస్తా అంటాడు. ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడి చివరికి ఆ ఎల్ఎన్టీ అనే సంస్థ కక్షగట్టి మరి ఇవాళ నానా యాగి చేసి వాళ్ళని వెళ్ళిపోయేటట్టు చేసింది కేవలం రేవంత్ రెడ్డి గారే. ఏం తప్పు చేసింది ఎల్ఎన్టీ?